హెచ్ఐవికి ఇంతవరకు మందు కనిపెట్టలేకపోవడానికి కారణమైన ఎంజైమ్ ఏది? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఎస్టిడి యొక్క పూర్తి రూపం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఆర్టిఐఎస్ యొక్క పూర్తి రూపం రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. హెచ్ఐవి ఉన్నదని గుర్తించే పరీక్షలు: ఎలిసా పరీక్ష, వెస్టర్న్ బ్లాట్ పరీక్ష, పిసిఆర్ టెస్ట్. పాఠశాలలో కౌమార విద్యా కార్యక్రమం అంటే ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అపెప్ మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైంది? 2002 డిసెంబర్ 1. అపెప్ కార్యక్రమం ఏ తరగతుల బాల బాలికలకు ఉద్దేశించబడినది? 9 మరియు 10వ తరగతులు అంటే 14 నుండి 17 సంవత్సరముల వయసు వారికి. 2005, 2006లో ఏ కార్యక్రమాన్ని కౌమార విద్య పేరుతో అమలు చేస్తున్నారు? అపెప్ కార్యక్రమం. మన రాష్ట్రంలో 12,000 ఉన్నత పాఠశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 2006, 2007 సంవత్సరం. రెడ్ రిబ్బన్ క్లబ్ అధ్యక్షుడు ఎవరు? హెడ్ మాస్టర్. రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్గా ఎవరు వ్యవహరిస్తారు? నోడల్ టీచర్. ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ 7. ప్రపంచ జనాభాల దినం జూలై 11. ప్రపంచ అక్షరాస్యత దినం సెప్టెంబర్ 8. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ 1. నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, క్లిష్ట సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకునే యోగ్యమైన, క్షేమకరమైన సామర్థ్యాలను వ్యక్తులలో కలిగించడాన్ని ఏమంటారు? జీవన నైపుణ్యాలు. WHO కౌమార దశలో విద్యార్థులకు, యువతకు అవసరమైన జీవన నైపుణ్యాలను ఎన్ని రకాలుగా విభజించింది? 3 రకాలు. అవి: 1 సృజనాత్మక నైపుణ్యాలు, 2 సామాజిక నైపుణ్యాలు, 3 స్వయం నియంత్రణ నైపుణ్యాలు. WHO గుర్తించిన సృజనాత్మక నైపుణ్యాలు ఏవి? 1 స్వీయ అవగాహన, 2 నిర్ణయాలు తీసుకోవడం, 3 విమర్శనాత్మక ఆలోచన, 4 సృజనాత్మక ఆలోచన, 5 సమస్య పరిష్కారం. WHO గుర్తించిన సామాజిక నైపుణ్యాలు ఏవి? 1 వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, 2 ప్రతిభావంతమైన భావ వ్యక్తీకరణ, 3 సహానుభూతి. WHO గుర్తించిన స్వయం నియంత్రణ నైపుణ్యాలు ఏవి? 1 ఒత్తిడిని అధిగమించడం, 2 ఉద్వేగాలను తట్టుకోవడం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినది ఎవరు? క్రిస్టియన్సన్స్. సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నవారు ఎవరు? లిప్స్కే గార్డ్నర్. సమ్మిళిత విద్యను ప్రాథమిక హక్కుగా తన సాల్మనాకా స్టేట్మెంట్ 1994 నందు చెప్పినది ఎవరు? యునెస్కో. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి
వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచన ప్రక్రియ సమ్మిళిత విద్య అని నిర్వచించినది యునెస్కో. ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించి అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం, వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది సమ్మిళిత విద్య అని నిర్వచించినది CSIE. 2001 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల జనాభా ఎంత? 2,19,06,769 మంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO ప్రకారం వికలాంగుల జనాభా ఎంత? 1,84,91,000 మంది. భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం దృష్టి లోపం గల జనాభా ఎంత? 1,06,34,881 మంది. భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం భాషణ లోపం గల జనాభా ఎంత? 16,40,868 మంది. భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం శ్రవణ లోపం గల జనాభా ఎంత? 12,61,722 మంది. భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం కండర చలన వైకల్యం గల జనాభా ఎంత? 61,05,477 మంది. భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం మానసిక వైకల్యం గల జనాభా ఎంత? 22,63,821 మంది. వైకల్యాలు రకాలు: 1. మానసిక వైకల్యం, 2. శ్రవణ వైకల్యం, 3. దృష్టి వైకల్యం, 4. సెరిబ్రల్ పాత్ర, 5. శారీరక వైకల్యం, 6. అభ్యసన సమస్యలు. PWD యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల కానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండటం. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమావేశంలో మెలగగలరు అని మానసిక వైకల్యంను నిర్వచించిన వారు ఎవరు? సెరోసిస్ డోరిస్. సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వమని నిర్వచించినది ఎవరు? స్మిత్ నేయిస్వర్త్. ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయి, వారే మానసిక వికలాంగులు అనేది ఎవరి ఉద్దేశ్యం? బెండా 1954. అతి తక్కువ ప్రజ్ఞా లోపం గల పిల్లలు అంటే స్లో లెర్నర్స్ ప్రజ్ఞా లబ్ధి IQ ఎంత? 90 నుండి 70 వరకు ఉంటుంది. తక్కువ ప్రజ్ఞా లోపం గల పిల్లలు ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి IQ ఎంత? 70 నుండి 50 వరకు ఉంటుంది. శిక్షణ ఇవ్వదగిన ప్రజ్ఞా లోపం గల పిల్లలు అంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి IQ ఎంత? 50 నుండి 30 వరకు ఉంటుంది. తీవ్ర ప్రజ్ఞాలోపం గల పిల్లలు కస్టోడియల్ లేదా సివియర్లీ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి IQ ఎంత? 30 నుండి 20 వరకు ఉంటుంది. అతి తీవ్ర ప్రజ్ఞాలోపం గల పిల్లలు అంటే ప్రొఫౌండ్లీ రిటార్డెడ్ లేదా కస్టోడియల్ ప్రజ్ఞా లబ్ధి IQ ఎంత? 20 కంటే తక్కువ.
70 నుండి 50 ఐక్యూ కలిగిన పిల్లలను ఏమని పిలుస్తారు? ఎడ్యుకబుల్ అంటే తక్కువ ప్రజ్ఞా లోపం గల పిల్లలు. 50 నుండి 30 ఐక్యూ కలిగిన పిల్లలను ఏమని పిలుస్తారు? ట్రైనబుల్ అంటే శిక్షణ ఇవ్వదగిన ప్రజ్ఞా లోపం గల పిల్లలు. 90 నుండి 70 ఐక్యూ కలిగిన పిల్లలు ఏ వర్గానికి చెందుతారు? స్లో లెర్నర్స్ అంటే అతి తక్కువ ప్రజ్ఞా లోపం గల పిల్లలు. క్రేనియల్ అనామలీస్ ప్రధానంగా శరీరంలోని ఏ భాగానికి సంబంధించినవి? మెదడు మరియు కపాలం. తల పరిమాణం 17 అంగుళాల కంటే తక్కువగా ఉండటం వల్ల ఏర్పడే మానసిక వైకల్యాన్ని ఏమంటారు? మైక్రోసెఫలీ. సాధారణం కంటే పెద్ద తల కలిగి ఉండి మెదడు పరిమాణం మరియు బరువు ఎక్కువగా ఉండే పరిస్థితిని ఏమంటారు? మాక్రోసెఫలీ. తల పెద్దదిగా ఉండి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ ఎక్కువగా ఉండే పరిస్థితిని ఏమంటారు? హైడ్రోసెఫలస్. మానసిక వైకల్యానికి సంబంధించిన జన్యుపరమైన రుగ్మత ఏది? డౌన్ సిండ్రోమ్. క్రోమోజోముల అపసవ్యత వల్ల చేతులు కాళ్ళు పొట్టిగా ఉండి ముక్కు కుంచుకుపోయి నోటితో గాలి పీలుస్తూ పళ్ళు అపసవ్యంగా ఉండే రుగ్మత ఏది? డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ ఏ క్రోమోజోమ్ లోపం వల్ల సంభవిస్తుంది? ట్రైసోమీ 21. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల పిల్లల్లో ఏర్పడే మానసిక వైకల్యాన్ని ఏమంటారు? క్రెటినిజం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.